అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. అమ్మవారికి నందివర్ధన మాల, అయ్యవారికి సన్నజాజుల మాలతో కొన్ని మరము, దవనము, తులసులు అన్నిటితో మంచిగా నా పూజ అయిందనమాట. అంగాకరకాయ అండి, ప్రజెంట్ ఆగాకరకాయ అని పిలుస్తున్నాం. చిన్నప్పుడంతా అంగాకరకాయే రోజు మనం చేసుకునే కూరలాగే వెరీ సింపుల్ అని చేసి చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఒక 10 days ఇలా అవుతుందేమో, కొంచెం ఎక్కువగా దొరుకుతున్నాయి. ప్రజెంట్ మటను హాఫ్ కేజీ ఎంత ప్రైస్ పడుతుందో ఈ ఆగాకరకాయ అంత ప్రైస్ అనమాట. ఒక 3 spoons ఆయిల్ వేసుకొని చక్కగా 2 ఎండుమిర్చి పోపు గింజలు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయ తురుముకొని వేసుకొని కరివేపాకు, కొంచెం చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి. కొన్ని రకాల కూరలకి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మసాలాలు అవి వేయకుండా మనం కూర చేసుకుంటే దాని ఒరిజినల్ టేస్ట్ మనకు భలే బాగా అనిపిస్తుంది. ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేస్తామన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే మాత్రం దీని టేస్ట్ మనకు తెలీదు. చిన్నప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను కదా, మంచిగా వేయించుకోవాలన్నమాట. ఈ అంగాకరకాయలో కూడా చాలా హెల్త్ ప్రాపర్టీసే ఉన్నాయండి. గర్భిణీ స్త్రీలు ఎక్కువ తింటే చాలా మంచిదట, కడుపుతో ఉన్నవాళ్ళు. దాని తర్వాత ఈ ఆగాకరకాయ తింటే పక్షవాతం రాకుండా ఉంటుందటండి. ఇంకా ఫ్రీ మోషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుందన్నమాట. అలాగా మనం వాటర్ వేయకుండా మంచిగా కుదుపుకోవడం. ఇది మా శ్రీకాకుళం లాంగ్వేజ్. ఎక్కువ మంది ఎలా పిలుస్తారేమో మరి నాకు తెలియదు. గరిటె పెట్టి ఎక్కువ కదుపుకుండా ఈ విధంగా కుదుపుకుంటే కొంచెం పీస్ రాకుండా బాగుంటుంది. వాటర్ అనేది యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తే ఈ కూరకి ఏ కూర సరితూగదండి, అంత బాగుంటుంది ఈ కూర. ఎక్కువ తొందరపడిపోకూడదు, హైలో పెట్టేయడం, మాటకి గరిటె పెట్టి కదిపేయడం అలా కాకుండా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. చూసారా, సగం కూర అయిపోయింది. వెరీ సింపుల్గా కూర చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా చక్కగా అయిపోతుందండి. రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియం పౌడర్, గరం మసాలా కొంచెం వేసుకుంటే భలే బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా బోల్డ్ రకాలు చేయొచ్చు. నాకైతే ఇలానే నచ్చుతుంది. మా ఊరు అనేది కొంచెం కొండ ప్రాంతంగా దగ్గరగా ఉండడం వల్ల చిన్నప్పుడైతే ఈ కాయలు విరివిగా చక్కగా చికెన్ కంటే ఈ కూర చాలామందికి ఇష్టం, చాలా చక్కగా తింటారనమాట. అది మీ శ్రావణ మాసం ఎంతవరకు వచ్చింది? ఈ వీక్ నార్మల్గా చేస్తారు. నెక్స్ట్ వీక్ 8న శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కదా. ఆ మరుసటి రోజే రాఖీ పౌర్ణమి. అన్నదమ్ములందరూ రెడీ ఉంటారు, అక్క చెల్లెలు ఇంకా రెడీ అని చెప్పి. అది మన కూర అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. స్మోకీ ఫ్లేవర్ అని చెప్పాను కదా, కొంచెం మాత్రం అంటితే స్మోకీ ఫ్లేవర్, ఎక్కువ మాడిపోకూడదు. కూర రెడీ అండి. మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ సీజన్కి ఇప్పుడు అన్వి చాలామంది తక్కువ తింటారు కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.